కోపం ఏం లేదు కానీ అంటే నాన్న కొంచెం సరిగా పట్టించుకోడని చెప్పి మా అమ్మ కొంచెం ఒక రోజు ఆ ఒంటి మీద కిష్ణాలు పోసుకునేంతలాగా వెళ్ళిపోయింది. బాగా కొంచెం కొట్టడం, టార్చర్ ఎక్కువ, చనిపోయడం. హైదరాబాద్ ని రావాలి, చూడాలి 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 అంటే హైదరాబాద్ లో నన్ను ఒకళ్ళు మోసం చేశారు. అయ్యో, ఇక్కడికి వచ్చినాక నేను అందంగా ఉండను కదా. ఏం నేర్చుకున్నావు జీవితంలో? జీవితంలో ఏంటంటే ఒకరిని నమ్మొద్దు. మోసపోయావా నమ్మి? చాలా. ఓకే, ఒకరిని నమ్మొద్దు, ఒకరి మీద ఆధారపడొద్దు. ఎవరైనా నేనని కాదు, ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్? ప్లానింగ్ అయితే చెప్పినా కదా, ఎవరైతే 3 అన్నారో 2 అన్నారో, ఎవరైతే నా ఫ్రెండ్స్ లో కూడా అందరూ పెద్ద బిల్డప్ ఇస్తారు. వాళ్ళ ముందు కూడా తలెత్తుకొని బతకాలి. అంటే హీరోయిన్ పక్కా 100%. ఈరోజు అట్టేను ఉండని, రేపటి రోజు హీరోయిన్ పక్కా అవుతాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని జూనియర్ సాయి పల్లవి గారు ఉన్నారు. అసలు ఈ జూనియర్ సాయి పల్లవి అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు అని చాలా మంది సమంత అని వేరే వేరే హీరోయిన్స్ పేరు కూడా పెడుతుంటారట. తన రీల్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి, చాలా ఇంటర్వ్యూస్ ఇస్తుంది అమ్మాయి. అసలు ఈ జూనియర్ పల్లవి అని పక్కన పెట్టేస్తే అసలు సాయి పల్లవి అంటే ఎవరు? జూనియర్ సాయి పల్లవి అసలు ఎక్కడి హైదరాబాద్ కి ఎందుకు వచ్చింది? అసలు ఏం అవ్వడానికి వచ్చింది? అంటే ఒక పిల్ల మనము ఇంటి నుంచి బయటికి వస్తుందంటే ఏదో సమస్య ఉండడం వల్ల అమ్మాయిలు బయటికి రావడం జరుగుతుంది, ఇంటిని పోషించడానికి కదా. అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే టైం పాస్ కి హైదరాబాద్ కి వచ్చిందా? ఇప్పుడు మన జూనియర్ సాయి పల్లవి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఓకే, గుడ్, బాగున్నా. సాయి పల్లవి నేను చూశాను, చాలా వీడియోస్ చాలా బాగా కామెడీగా అన్ని ఎంటర్టైన్ గా చేస్తుంటావు, కానీ అది కాదు నీ వర్షన్ అని నాకు అర్థమైంది. అంటే మనం ఇక్కడ పెదాల మీద ఎంత నవ్వినా కూడా మనసులో ఒక బాధ ఉంటది. 100% ఉందండి. ఏంటి ఆ బాధ? ఏంటి అసలు? నవ్విన వాళ్ళు హ్యాపీగా ఉండాలని రూల్ లేదు, బట్ నేను నవ్వుతానంటే నా పక్కన ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటా, అంతే. నా బాధ వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళని బాధ పెట్టడం నా థాట్ కాదు, అందుకని. ఓకే. సాయి పల్లవి ఎక్కడ పుట్టింది? మీరే కదా, ఎక్కడ పుట్టారు? మీ జన్మ? హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. సినిమా పేరు హనుమాన్ జంక్షన్, అదేనా? ఆ పేరేనా? ఆ పేరే గానీ మా అమ్మ చిన్నప్పుడు ఆ మూవీ అక్కడ తీశారంట. అచ్చా, అక్కడ తీశారా? ఓకే ఓకే. హనుమాన్ జంక్షన్ లో మీరు పుట్టారు. ఓకే. మీ పేరు శ్యామలేమో విన్నాను. శ్యామల నా పేరు. ఓకే. ఒరిజినల్ నేమ్ అయితే శ్యామల అమ్మ నాన్న పెట్టిన పేరు. అంటే అమ్మ నాన్న దగ్గర తక్కువ, మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండేదట కదా, ఎందుకు? అంటే అమ్మమ్మ అంటే మా అమ్మకి చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేస్తారు. అప్పుడు మా అమ్మకి కొంచెం అంటే పనులకి వెళ్ళడం వల్ల ఎక్కువ అమ్మమ్మ ఇంటి కాడ ఎక్కువ ఉండేదాన్ని అనమాట. అంటే ప్రేమగా, వాళ్ళు ఫస్ట్ బిడ్డ కదా అని చెప్పి ఎక్కువ ప్రేమగా నన్నే బాగా చూసేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, అందుకే అక్కడ ఉండేదాన్ని. అక్కడ ఉండేవాళ్ళు. చాలా కష్టాలు అనుభవించిన డాడీ మిమ్మల్ని పట్టించుకోవడానికి విన్నాను. అంటే నాది ఒక 6th క్లాస్ అయ్యేదాకా కూడా మంచిగా చూసారు. అసలు నాకు పెయిన్ఫుల్ అనేది తెలియదు. ఇంట్లో పని చేసేదాన్ని కాదు, ఇటు పుల్ల తీసి అటు పుల్ల వేసేదాన్ని కాదు. అసలు ఎట్లా అంటే ఈ కాలు కింద పెట్టించి అంతా కూడా కాకుండా, అంటే మేము ఉన్న వాళ్ళం అని నేను చెప్పను. మేము మాది రేకులు ఇల్లు, తడికలు అవన్నీ పెట్టుకొని మేము ఉండేటోళ్ళం. కానీ పెద్ద స్థలం ఉంది, అక్కడనే మేము ఉన్నంతలోనే మా అమ్మ హ్యాపీగా చూసుకునేది నన్ను. మా కళ్ళంతో అసలు ఒక దెబ్బేయడం గాని, కొట్టడం, తిట్టనా కూడా మళ్ళీ తనే బాధపడి తనే మంచిగా మాట్లాడిద్ది, అలా ఉంటది అనమాట. నాన్న ఎప్పుడు చేంజ్ అయ్యారు? నాన్న చిన్నప్పటి నుంచి కూడా తక్కువ, అంటే నన్ను కొంచెం పట్టించుకునేవాడు కానీ తక్కువ అనమాట. మా అమ్మ పాపం మగాడి కన్నా ఎక్కువగా వర్క్ చేయడం, పనులకి వెళ్ళడం, ఎక్కువ ఇంట్లో పోషించడం మా అమ్మ బాగా చూసుకునేది. మీ అమ్మ వాళ్ళు కూడా చాలా మీ మీద కోపం తీసుకునేదట కదా? అంటే అమ్మకి నాన్నకి కోపం ఏం లేదు కానీ అంటే నాన్న కొంచెం సరిగా పట్టించుకోడని చెప్పి మా అమ్మ కొంచెం ఒక రోజు ఒంటి మీద కిష్ణాలు పోసుకునేంతలాగా వెళ్ళిపోయింది. ఓకే. అంటే డబ్బు ఇవ్వకుండా, ఫ్రెండ్స్ మంచి వాళ్ళు అయితే పర్లేదు, అవును, కానీ ఫ్రెండ్స్ ఎలా అంటే చెడగొట్టే ఫ్రెండ్స్, వాళ్ళ కొంతమంది పేర్లు వద్దు కానీ కొంతమంది ఉన్నారు చెడగొట్టే వాళ్ళు ఉండటం వల్ల మమ్మల్ని, మా ఇంట్లో మాకు సరిగా సరుకులు లేకపోవడం, పట్టించుకోకపోవడం, అట్లా చేయడం వల్ల మా అమ్మకి కోపం వచ్చింది. ఒక రోజు చాలా కోపం వచ్చి కిష్ణాల మీద పోసుకుంటే అంటించుకుని ఉంటే వేరే ఆంటీ వచ్చి ఆపేసింది. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళేమో
నువ్వు వద్దు, ఇక్కడ మా పిల్ల చచ్చిపోతది, ఒకగానొక కూతురు, మా పిల్ల మగపిల్ల ఉన్నా లేనట్టు ఒక ఆయన చనిపోయిండు, ఒక ఆయనేమో బలాదూరులో తిరుగుతుండు, నా ఒకదాని కూతురు నేను వదులుకోలేను, కొన్ని రోజులు అయితే ఇక్కడ ఉండదు, మా ఇంటికాడ ఉంటది అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయారు. తర్వాత అప్పటి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఎక్కువ ఉండడం, వర్క్ చేయడం అట్లా. ఓకే, 6th వరకు చదివావు. 6th కూడా ఎట్లా అంటే మా అమ్మకి పెద్ద ఆపరేషన్ జరిగి తీసేశారు అనమాట. తీయడం వల్ల అమ్మ ఒక 1 month 2 months బయటకు వెళ్ళడానికి ఉండదు కదా, అంటే పని చేయడం. మా అమ్మమ్మ తాతయ్య ఇంక అమ్మనే పట్టించుకుంటున్నారు. నాకు ఎంత బార్ జుట్టు ఉండేది, 2 జల్లు వేయడానికైనా ఫ్రెష్ అప్ చూడాలి కదా, చేపియాలి కదా ఒక అమ్మాయిని. అట్లా చేయడానికి లేక, వంట చేయడానికి కూడా లేక నేను 1 month ఇంటికాడ ఉండిపోయినా. స్టార్టింగ్ 7th కి వెళ్ళినప్పుడు ఆ టీచర్స్ ఏంటంటే సరిగా చెప్పేటోళ్ళు కాదు, ఊరికే కొట్టేవాళ్ళు. స్టార్టింగ్ లో ఎవరికైనా ఏం అర్థం కాదు, ఊరికే కొట్టడం, ఎండలో ముఖాల మీద నిలబెట్టడం, నుంచోబెట్టడం, అట్లా చేయడం వల్ల నేను అమ్మమ్మని అమ్మ అని అంట, తాతని కూడా తాత నాన్న అని అంట చిన్నప్పుడు. నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు, ఊరికే కొడుతున్నారు, వేరే స్కూల్లో జాయిన్ అవుతాను, నాకు ఇష్టం ఉంది కానీ అక్కడ వద్దు అనేసి అంటే, లేదు అక్కడే చదవాలి, మనకి తక్కువ అమౌంట్ ఉంటుంది, నేను అక్కడ పని చేస్తున్నా కాబట్టి అని చెప్పి అంటే, నేను అక్కడైతే చదువుని మానేస్తా అని చెప్పి మానేసి ఇస్రాయల్ కంపెనీలో చేసిన, తర్వాత ఫ్యాక్టరీలో చేసిన. చిన్న ఏజ్ లోనే చాలా కష్టపడ్డా. ఇస్రాయల్ కంపెనీలో చేసిన, బట్టల షాప్ లో చేసిన, ధరల ఫ్యాక్టరీలో కూడా చేసిన. ఎట్లా అంటే చిరిగిపోయిన బట్టలు అంటే ఉన్నాయి, మాకు లేవని కాదు, కానీ డబ్బు మేము వృధాగా పోగొట్టాం బట్టలకి, దానికి ఇంట్లో పెట్టనీరు. ఎక్కువ చిరిగిపోయిన బట్టలు అయినా కుట్టుకొని వెళ్ళడం, అనుకోకుండా చిరిగిపోవడం, వేరే వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకోవడం, అంటే వేరే వాళ్ళు పాత బట్టలు మంచిగా ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చిన వేసుకోవడం, అలా వేసుకున్నా. ఒక్కొక్కసారి అనుకోకుండా నార్మల్ గా కొంచెం చిరిగిపోవడం అలా ఉండేది. ఎక్కువ ఇంట్లో బట్టలకైనా, బయట ఫుడ్ తినడానికైనా. అంటే సినిమాలు కూడా నాకేం తెలియదు చిన్నప్పుడు, పెద్ద నాకే కొంచెం వెళ్ళినా గానీ ఎక్కడికి వెళ్ళించేవాళ్ళు కాదు, ఇల్లే జైలు, జైలు ఇల్లు. పనికి వెళ్ళడం, తల కిందకి ఎత్తిన తల పైకి ఎత్తేదాన్ని కాదు, బయటకు వెళ్తే వెళ్ళడం, వర్క్ వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావడం, టీవీ చూస్తే టీవీ చూడడం, లేకపోతే పడుకోవడం, ఒక్కళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని కాదు. మళ్ళీ హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ కి చెప్పాను కదా, అమ్మ నాన్న మీద ఉన్న కోపం, తాత మీద ఉన్న కోపం, పిల్లలు సరిగా చూడట్లా, కష్టపడుతున్నా అని చెప్పి వాళ్ళ మీద కోపం, నన్ను కొంచెం ఇబ్బంది ఫాల్ చేసేవాళ్ళు, బాగా టార్చర్. ఇప్పుడు ముసలోళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ మీద అనొద్దు, ఎందుకంటే వాళ్ళు బాధపడితే నాకు కూడా నచ్చదు, చిన్నప్పటి నుంచి వాళ్ళే పెంచారు కదా. బాగా కొంచెం కొట్టడం, టార్చర్ ఎక్కువ, చనిపోయేదాకా వెళ్ళడం. నేను అందరూ అనేవాళ్ళు, నువ్వు వాటి బతుకున్నా వేరే వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు అని చెప్పి అందరూ అనేవాళ్ళు. బాగా కొట్టడం, తిట్టడం, టార్చర్ ఎక్కువ. మా చిన్నమ్మాయి కూడా నేను పనికి వెళ్ళి డబ్బులు, అంటే మా అమ్మమ్మ వాళ్ళు రూపాయి కూడా వాడుకునేవాళ్ళు కాదేమాట. నేను పనికి వెళ్ళినా బ్యాంకులో వేసేవాళ్ళు ఆ డబ్బులని. కానీ ఏంటంటే వీళ్ళు వాడుకొని నేనేం చేయలేను కదా, మొత్తం వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. కానీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో పడి తింటున్నా అది ఇదని మా చిన్నమాయ కొన్ని మాటలు అన్నాడు, అలా కొట్టుకున్నా. చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయి, ఏంది ఇంత పని చేసి ఇంత చేస్తూ అని చెప్పి ఇంట్లో నుంచి ఇంట్లో చెప్పబెట్టకుండా అర్ధరాత్రి 11, 12ంటికి బయటకు. ఒక్క డ్రెస్, పాత డ్రెస్, ఆ చెప్పులు కూడా బయటకు వెళ్తే ఆపేస్తారేమో అని నార్మల్ వాష్రూమ్ కి వెళ్ళే చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు, ఒక చిన్న ఫోన్, మా అయితే ఒక 3000 ఉంటాయి అకౌంట్ లో, అవి పట్టుకొని బయటకు జంపింగ్. నేను హైదరాబాద్ కి ఎందుకు వచ్చిన, అంటే చుట్టుపక్కల ఊర్లోనే కదా హైదరాబాద్ కావాలని ఎందుకు అనిపించినప్పుడు? హైదరాబాద్ రాకముందు నేను ఖమ్మంలో మా ఇంటికాడ నుంచి వచ్చేసిన. ఖమ్మంలో ఒక 1 year బట్టల షాప్ లో చేసిన. మా ఫ్రెండ్ ఒక అతను షాప్ లో పెట్టించి అడ్వాన్స్ అమౌంట్ తీసుకొని, హాస్టల్ కి అమౌంట్ కట్టేసి అడ్వాన్స్ తీసుకొని ఇక్కడ షాప్ లో జాయిన్ చేపిచ్చేస్తే 1 year అక్కడే ఉన్నాను. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ ని రావాలి, చూడాలి అంటే హైదరాబాద్ లో నన్ను ఒకరు మోసం చేశారు. ఒక అతను జాబ్ చేపిస్తా అని చెప్పి, అంటే ఖమ్మం వెళ్ళక ముందు చేపిస్తాను, ఇంట్లో నుంచి బయటకు వచ్చినాక నేను అందంగా ఉండను కదా అని చెప్పి ఫేస్బుక్ లో చూసాడు. అప్పుడు నేను ఇన్స్టా ఎక్కువ వాడదాను కదా, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అనమాట. ఇక్కడికి వచ్చేదాకా బాగా ఉన్నాడు, మెట్రో ఎక్కించాడు, అది గచ్చిబౌలి ఏరియా సంథింగ్, అది ఏరేమో నాకు తెలియదు. మెట్రో ఎక్కించి అక్కడ తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. టిఫిన్ ఒకటి, టీ ఒకటి ఇప్పించి నా చేతిలో డబ్బులు కూడా ఎక్కువ వెళ్ళిపోయాడు.
ఆ రోజంతా అక్కడే ఉండి తర్వాత నరకేతన పడి అప్పుడు రైల్వే స్టేషన్ కి వెళ్ళి కూర్చొని అయ్యో! ఒక యాప్ షేర్ చాట్ ఉంటే అందులోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ ని ఏడుస్తూ ఉంటే ఒక అతను అప్పుడే సరే అని 200 వేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు అక్కడే తిని కాసేపు పడుకొని అప్పుడు షాప్ లో జాయిన్ చేసిండు ఆయన. ఓకే. తర్వాత ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఎప్పుడు చేసావు? జూనియర్ ఆర్టిస్ట్ గా అంటే నేను అప్పుడు జాబ్ కొంచెం ఇబ్బంది వచ్చి మోజోలో కొంచెం ఫేమ్ అయ్యాను. హ్మ్. దాంట్లో ఒక వీడియో పెట్టినా నాకు కొంచెం ఇబ్బంది ఉంది, జాబ్ కావాలి, చాలా అవసరం ఉంది అంటే ఒక అతను సరే ఇట్లా నెంబర్లు పెడితే ఇట్లా జాబ్ ఉంది జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తావా అంటే అందంగా ఉన్న వాళ్ళు తీసుకుంటారు నన్ను తీసుకోరు కదా అంటే పర్లా నేను మాట్లాడతాను మనకు తెలిసిన వాళ్ళు అంటే నెంబర్లు పెడితే అప్పుడు నేను స్టార్ట్ చేసిన వెళ్ళడం. ఓకే. కానీ జూనియర్ ఆర్టిస్ట్‌లకు కూడా పైసలు ఇవ్వరు టైంకి అని విన్నాను. ఎంతవరకు నిజం? నన్ను అడిగితే జూనియర్ ఆర్టిస్ట్ అంత దరిద్రమైన బతుకు ఏది ఉండదు. నేను అయ్యో! ఎందుకు వెళ్ళానంటే అందులో ఏమైనా అవకాశాలు ఏమైనా వస్తాయా మూవీస్ లో గానీ దేంట్లోనైనా చూసి తీసుకుంటారు కదా అనుకుంటే ఈ లేబర్ వాళ్ళు ఎట్లానో అంటే వాళ్ళు లేబర్ అని నేను అంటలేదు, అందరు రిచ్ ఉన్నారు, జాబ్ చేసే పర్సన్స్ ఉన్నారు వాళ్ళంట్లా అవకాశాల కోసం వస్తుంటారు. ఎక్కువ అవకాశాల కోసం వచ్చేటోళ్ళే. కానీ లేబర్ వాళ్ళు ఎట్లానో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినా కూడా అట్లానే అంటారు, అయ్యో! వాల్యూ ఉండదు వాళ్ళకి. ఆ! ఓకే. చాలా చీప్ గా తీస్తారు, మాటలు గలీజ్ గా మాట్లాడతారు, చూపులు విధానం పద్ధతి ఏ పో చీపో ఆ! గీ అని అంటారు. ఎంత ఎంత చదువుకొని వెళ్ళినా కూడా అక్కడ గౌరవం మాత్రం అంతే ఉంటది. హ్మ్. గౌరవం ఉండదు, వాల్యూ ఉండదు, విలువ ఉండదు, ఏముండదు వాళ్ళకి. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ మూవ్ అంతే పాపం. జస్ట్ బ్యాక్గ్రౌండ్. అక్కడ నాకు అర్థం కాదు, అందంగా ఉంటే తీసుకుంటే అందంగా లేకపోతే తీసుకొని అంటారు, ఆడ బ్యాక్గ్రౌండే కదా. అదే. ఇంకా అందంగా ఎవరంటే ఉంటే ఏముంది పబ్లిక్ లాగా. ఎవరుంటే ముందు వాళ్ళ జనాలు కనపడాలి అంతే. అందంగా ఉన్నావా, అట్టున్నావు ఇట్టున్నావా, లేకపోతే నువ్వు రిజెక్ట్ నువ్వు ఓకే అని చెప్పేసి అంటారు. అసలు ఎందుకు అంటారు అని హీరోయిన్ గా తీసుకుంటున్నారేమో నాకు అర్థం కాదు. జూనియర్ ఆర్టిస్ట్‌కి ఎంత ఇస్తారమ్మా? మా అయితే 500 ఇప్పుడు 600 అంటున్నారు, 600 కూడా ఇవ్వట్లా 500 చేశారు. కానీ మార్నింగ్ 4 గంటలకు వెళ్ళాలి కదా? అబ్బాయిలకి అయితే 400. 400. ఓకే. ఇవి కూడా కరెక్ట్ టైంకి ఇవ్వరట కదా కొన్ని వాళ్ళు. ఒక్కొక్కళ్ళు సరే ఇస్తా రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అని చెప్పి ఆపేస్తారు కానీ ఇవ్వరు. హ్మ్. చాలా మంది అట్లానే ఆపేసి గొడవలని చాలా మందికి, నాకు కూడా ఒక 3 టైమ్స్ అట్లానే ఆపేశారు, ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఆపేశారు. ఓకే. ఇంకా నేనేం అడగాలి వాళ్ళని. కానీ గట్టిగా మాట్లాడితే మళ్ళీ పిలవరట కదా? గట్టిగా మాట్లాడి గట్టిగా గొడవ పెట్టుకున్నావు అంటే నువ్వు నాతో గొడవ పెట్టుకున్నావు, నువ్వు నాతో ఇట్లా అన్నావు, నువ్వు డబ్బులు ఇట్లా రిజెక్ట్ ఓవరాక్షన్ చేసినావు అని చెప్పి రెండో రోజు పిలవరు. ఒకవేళ మనం వెళ్ళి ఎక్కినా కూడా దింపేస్తారు. ఓ కానీ వాళ్ళు అడగడానికి ఎవరు ఉండరా? వాళ్ళని అడగడాక ఎవరుంటారు, ఎవరుండరు. మీరు అడిగారు ఎప్పుడైనా గట్టిగా? నేను గట్టిగా అడిగినందుకు ఒక రోజు హ్మ్. ఆయన ఎక్కడం మానేసిండు. కథం. ఖతం. ఇంకొక ఆయన కూడా ఒక రోజు గొడవ పడ్డా, ఏంటి చాలా దూరం సంథింగ్ ఏదో నడిపిస్తున్నారు గొడవ పడితే నువ్వు మా దానికి రావద్దు అది ఇది అని చెప్పి సీరియస్ గా మాట్లాడేసిండు. ఓకే. ఇక ఇప్పుడు మీరు ఏం చేస్తారు మళ్ళీ వర్క్? ఎప్పుడో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ గా జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్తా, కాల్ సెంటర్ అట్లా పార్ట్ టైం చేసుకుంటే ఇట్లా ఇంటర్వ్యూస్ కి వెళ్ళటం, మామూలుగా వీడియోస్ చేసుకోవడం అట్లా ట్రై చేస్తున్నా. అట్లా ఇప్పుడు అంటే నెల మంత్లీ కాగానే రూమ్ రెంట్స్ అన్ని ఉంటాయి కదా, నీకు సపోర్ట్ కూడా లేదు కదా? సపోర్ట్ లేదు, నాకు నేనుగానే బతుకుతా. అదే ఎట్లా మళ్ళీ? ఇంకా అంతే మరి, రూమ్ రెంట్ వరకన్నా సెట్ చేసుకొని తిన్నా తినకపోయినా రూమ్ రెంట్ అయితే కట్టుకోవాలి కదా. ఇంకా అట్లానే ఉన్న అమౌంట్ రూమ్ రెంట్ వరకు కడుతున్నా. తినకపోయినా తినకపోయినా ఆవిడ అడగడు. ఆ డ్రెస్సింగ్ మా అయితే ఒక రూమ్ రెంట్ చూసుకోవాలి అంతే. తినకపోయినా తిన్నా పడుకున్నా తెల్లారిందా అని ఆవిడ అడగడు. ఎక్కడ ఏంటి ఏం చేస్తున్నావు అంతే. ఇక ఏం నేర్చుకున్నావు జీవితంలో? జీవితంలో ఏంటంటే ఒకరిని నమ్మొద్దు. మోసపోయావా నమ్మి? చాలా. ఒకరిని నమ్మొద్దు, ఒకరి మీద ఆధారపడొద్దు. ఎవరైనా నేనని కాదు, ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి. ఓకే. అంటే నీకు మోసపోయావు అంటున్నా, అబ్బాయిలు మోసం చేసిరా అమ్మాయిలు మోసం చేసిరా? అబ్బాయిలు అయితే 1% అయితే, అమ్మాయిలు అయితే 5% మోసం చేస్తారు. ఓకే. డబ్బు విషయానికా మాట విషయానికా? మాట విషయానికి ప్లస్ డబ్బు విషయానికి కూడా. ఓకే. నాకు ప్రాబ్లం వచ్చి హైదరాబాద్ లో సామానం ఎక్కడైనా పెట్టాలి ఏదైనా చేయాలంటే అమ్మాయిలు ఎవరే హెల్ప్ చేయలేం. అయ్యో. మోస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అబ్బాయిలే హెల్ప్ చేశారు. కానీ అబ్బాయిలతో తిరిగితే అది ఇది అని అంటారు, కానీ నన్ను అడిగితే అబ్బాయిలే బెటర్. అంటే కొంచెం వాళ్ళు ఎంత రాంగ్ గా చూసినా ఎంత రాంగ్ గా మాట్లాడినా లాస్ట్ కి అయ్యో పాపం ఒక ఆడపిల్ల హైదరాబాద్ వచ్చి కష్టపడుతుంది, తనకి ఏదైనా చెయ్యాలి అని చెప్పి, నాకైతే ఒకళ్ళ గురించి నాకు తెలియదు, నాకైతే మోస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అబ్బాయిలే హెల్ప్ చేశారు.
ఓకే. అమ్మాయిల్లో మాట అంతే, మాట ఇస్తారు, నెక్స్ట్ మినిట్ నువ్వెవరు నేనెవరు అంతే ఇక. ఓకే. అంతే. వేస్ట్ కి అన్నిట్లు ఎవరు అంటే అందరినీ అట్లా, బట్ ఫ్రెండ్స్ నన్ను టార్చర్ చేసి నాతో ఇబ్బంది పెట్టిన వాళ్ళు మాత్రం అంటున్నా. అందరు అమ్మాయిలు అందరూ వేస్ట్ ఉండరు, కొంతమంది ప్రాణానికి ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నా విషయానికి వస్తే నాకు తగిలిన వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక 80% అమ్మాయిలు వేస్ట్ క్యాండిడేట్లే. అంటే డబ్బున్నా లేదా ఆ రోజున్నా తిన్నామా, తిరిగామా, కాసేపు షాపింగ్ చేసినామా, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇక నువ్వెవరు నేనెవరు, తిన్నా సాగు నువ్వు సాగు అంతే ఇక. అంతే ఇక. ఓకే. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చెప్పినా కదా, ఎవరైతే సి అన్నారో టూ అన్నారో, ఎవరైతే నా ఫ్రెండ్స్ లో కూడా అందగత్తులు పెద్ద బిల్డప్ ఇస్తారు, వాళ్ళ ముందు కూడా తలెత్తుకొని బతకాల. అంటే హీరోయిన్ పక్కా 100%. ఈ రోజు అట్టని ఉండని, రేపటి రోజు హీరోయిన్ పక్కా అవుతా. బిగ్ బాస్ కి వెళ్తావా? పిలిస్తే బిగ్ బాస్ కి పక్కా వెళ్తా. ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తున్నావా బిగ్ బాస్ కి? అది ఎలా ట్రై చేయాలనేది నాకు అర్థం కావట్లా. కానీ ధర్నాలు గిర్నాలు మాత్రం చేయబాకు, తీసుకో. అగ్ని పరీక్ష ధర్నాలు గిర్నాలు ఏముండదు, నా ఫ్యాన్స్ నా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేస్తే మేబీ పక్కా 100% వెళ్తాను. వాళ్ళు సపోర్ట్ చేసేదాన్ని బట్టే నేను గెలిచేది కూడా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ అన్ని అప్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయి, మన గమ్యం మనం వైపు వెళ్తూనే ఉండాలి. ఎవరు ఏమన్నా మనకు సంబంధం లేదు. ఎవరు ఏమనుకుంటే నాకేంది, వాళ్ళేమన్నా నాకు లేదు ఏమన్నా తీసుకొని పెడుతున్నారా, పెట్టట్లేదు కదా. నేను తిన్నానా, పడుకున్నానా, తెల్లారిందా అని కూడా అడగడు. నేను బాగుంటే ఆ హాయ్ శాంబ్లాన్ పెరిగినా అది తోపు అంటారు, బాగుంది రోజు ఎలా చూసి అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అంత అవసరమే లేదు. మన లైఫ్ మనది, మన జిందగీ మనది, మనం ఎదిగేది కూడా మన చేతిలోనే ఉంటుంది. సూపర్, ఆల్ ది బెస్ట్ అమ్మా. అందరు నవ్వే వాళ్ళు నవ్వుతారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు, మన పని మనం చేసుకోవాలి. మిమ్మల్ని కూడా ఒక మంచి మూవీలో హీరోయిన్ గా చూడాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళే హీరో అయ్యారు. అంత కామెడీ వాళ్ళు డబ్బు పెట్టి తీసుకున్నారు, మనకు అంత రేంజ్ లేదు. నాకు ఎవరో వస్తారు, టైం వస్తే ఎవరో ఒకడానికి వస్తారు, ఎవరు మార్చలేరు కదా. మనం అనుకుంటాం బ్యాడ్ అని, కానీ ఉన్న రోజులు బ్యాడ్ ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు గుడ్ అనేది వస్తుంది. అందరు కింది నుంచి వచ్చిన వాళ్ళే, స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళే. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.